శ్రీ విష్ణుప్రియాయ నమః. ఈ నామానికి విష్ణోః ప్రియః విష్ణుప్రియః అని ఒక వ్యుత్పత్తి, విష్ణుః ప్రియః యస్య సహ విష్ణుప్రియః అని రెండవ వ్యుత్పత్తి, రెండు వ్యుత్పత్తులు వస్తాయి. రెండు వ్యుత్పత్తులను కలుపుకుంటే విష్ణువుకు ప్రియమైనవాడు, విష్ణువు అంటే ప్రీతి గలవాడు అని రెండు అర్థాలు వస్తాయి. రెండు అర్థాలను కలుపుకున్నట్లయితే గణపతికి విష్ణువుకు అత్యంతం పరస్పరం ప్రీతి ఉన్నది అనే విషయం మనకు బోధపడుతుంది. ఇటువంటి పరస్పర ప్రీతి కలిగినటువంటి విష్ణువును గణపతిని స్మరించుకుంటూ మనం భక్తిగా శ్రీ విష్ణుప్రియాయ నమః అని నామోచ్చారణ చేద్దాం. శ్రీ మహావిష్ణువుకు గణపతి అంటే అత్యంతం ప్రీతి ఉన్నది అనే విషయానికి ఒక తమాషా కథ ఉన్నది. ఒకసారి శ్రీమన్ మహావిష్ణువు శివుడి యొక్క సందర్శనం కోసం కైలాసానికి విచ్చేశాడు. ఆ సందర్భంలో బాల వినాయకుడు ఆటలాడుకుంటూ అక్కడ ఉన్నాడు. శ్రీమన్ మహావిష్ణువు గణపతికి మేనమామ వరస అవుతాడు కాబట్టి మేనమామను చూసిన వెంటనే బాలుడు ఆడుకున్నట్లుగా శ్రీమన్ మహాగణాధిపతి మహావిష్ణువుతో ఆడుకుంటున్నాడు. ఆ ఆటలలో భాగంగా మహావిష్ణువు యొక్క చక్రాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. మహావిష్ణువు చక్రాన్ని ఇమ్మన్నాడు. గణపతి ఇవ్వను అని తల అడ్డంగా ఊపి చెప్పాడు. నోటితో చెప్తే చక్రం బయటపడిపోతుంది అనే భయంతో నోరు తెరవటం లేదు. ఈ సమయంలో చక్రం కోసం ఏం చెయ్యాలా అని శ్రీమన్ మహావిష్ణువు ఆలోచించాడు. ఆలోచించి రెండు చేతులతోనూ రెండు చెవులను పట్టుకుని గుంజీలు తీయటం ప్రారంభించాడు. ఇంకా రకరకాలైనటువంటి విధానాలతో గణపతిని నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. గణపతి ఒక్క క్షణంలో ఈ విష్ణువు యొక్క క్రియలకు హక్కున నవ్వాడు. నవ్వంగానే చక్రం బయటికి వచ్చేసింది. విష్ణువు ఆ చక్రాన్ని స్వీకరించాడు. ఇట్లా గణపతికి గుంజీళ్ల ద్వారా సంతోషాన్ని కలిగించి తన చక్రాన్ని తిరిగి సంపాదించుకున్న విష్ణువు కథను మనం దృష్టిలో ఉంచుకుని గణపతి ముందు గుంజీళ్లు తీయటం అనేది అలవాటుగా పెట్టుకున్నాము. ఈ గుంజీళ్లు తీయటం అనేక మంది మహర్షులు కూడా చేసినట్లుగా మనకు ముద్గల పురాణాదులు చెప్తున్నాయి. చిన్న గుంజీళ్ల ద్వారానే తృప్తి చెందేటువంటి శ్రీమన్ మహాగణాధిపతి విష్ణుప్రియుడు అనే విషయంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. విష్ణువు గారు చేసినటువంటి చిన్న క్రియకే సంతోషపడ్డ శ్రీమన్ మహాగణాధిపతి విష్ణుప్రియుడు అనే విషయంలో మనకేమీ సందేహం అక్కర్లేదు. అదేవిధంగా ఒక రాక్షస సంహారార్థమై శ్రీమన్ మహావిష్ణువు గణపతిని తనకు పుత్రుడుగా జన్మించమని కోరాడు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీ వంటి పుత్రుడు నాకు కావాలి అని కోరింది. శ్రీ గణాధిపతి అంగీకరించాడు. అంగీకరించి వారిద్దరికీ పుత్రుడిగా జన్మిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాటకు తగ్గట్లుగా ఒకరోజు శ్రీ లక్ష్మీదేవి యోగనిద్రలో ఉండగా ఒక స్వప్నంలో గోచరించాడు. స్వప్నంలో గోచరించి నేను నీ ఒడిలో పిల్లవాడినై ఉన్నాను, నన్ను లాలించవలసింది అని చెప్పాడు. లక్ష్మీదేవి యోగనిద్రలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూడంగానే ఒడిలో అందమైన పిల్లవాడు నవ్వుతూ కనిపించాడు. ఆ కనిపించిన పిల్లవాడు గణనాథుడే అని ఆవిడ అర్థం చేసుకుని ఆ పిల్లవాడిని పుత్రప్రేమతో పెంచి పోషించి రాక్షస సంహారార్థమై వినియోగించింది. ఇట్లా విష్ణువు ప్రియముగా కలిగినటువంటి శ్రీమన్ మహా